రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ను కూటమి ప్రభుత్వం ఆహ్వానించింది. రేపు ప్రధాని చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సభకు హాజరు కావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అసిస్టెంట్ ప్రోటోకాల్ అధికారి తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి అందించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రేపు ఏదైతే అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు అయితే కనుక ఎంతో అంగరంగ వైభవంగా అయితే కనుక ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ యొక్క పునర్నిర్మాణ పనులకి సైతం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్నటువంటి నేపథ్యంలోనే ఇక ప్రతి ఒక్కరి విఐపీలకి అదేవిధంగా రైతులందరికీ కూడా ఆహ్వానం అయితే పంపించడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఎంతో కీలకమైనటువంటి ఘట్టం చోటు చేసుకుందని కూడా తెలుస్తా ఉంది. గత ప్రభుత్వంలో 3 రాజధానుల పేరుతోటి ఇటు గత సీఎం చేసినటువంటి నిర్వాహకంతో ఇక ఈ యొక్క రాజధాని పునర్నిర్మాణ పనులకి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని సైతం కూడా ఆహ్వానం అందించేందుకు కూడా ప్రోటోకాల్ కూడా వెళ్ళడం జరుగుతూ ఉంది. అయితే ఇక జగన్మోహన్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఆయన వ్యక్తిగత పిఏకి అయితే కనుక అందించడం కూడా జరుగుతూ ఉంది ఈ యొక్క ఆహ్వాన పత్రికని. అయితే అసలు జగన్మోహన్ రెడ్డి పిఎం వస్తున్నటువంటి నేపథ్యంలోనే మాజీ సీఎం వస్తాడా లేదా అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో 3 రాజధానుల పేరు అనేది కూడా తెరపైకి తీసుకురావడం, అమరావతి ఏదైతే అమరావతిని వ్యతిరేకించినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు అమరావతి రాజధానిని ఏకైక రాజధానిగా ప్రకటించి ఇప్పుడు పూర్తి స్థాయిలో అయితే కనుక పునర్నిర్మాణ పనులు అయితే కనుక కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం తాజాగా ఆహ్వాన పత్రికలు అనేది కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కూడా అందించడం కూడా జరుగుతుంది. ఏమైనప్పటికీ రేపు జరిగేటువంటి ఈ యొక్క సభకి జగన్మోహన్ రెడ్డి వస్తారా రాకపోతే ఆయన తరపు నుంచి ఎవరైనా వస్తారా అనే దానిపై అయితే కనుక వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. లక్ష్మి. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.